అందరికీ నమస్కారం. కథ కలవారి కోడలు. నేను ఇంటికి వచ్చేసరికి రజిత పరందామయ్య గారు వాళ్ళు వచ్చి ఉన్నారు. కాసేపటికే రజిత నాకప్పుడే బోర్ కొట్టేస్తుంది. సిటీలో ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉంటున్న దానివి. ఈ ఊళ్ళో ఈ ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావే బాబూ అంది. ఇంద్రభవనం లాంటి ఇల్లు కాదు, అభిమానించే ఆత్మీయులుండాలి. అది ముఖ్యం. మన ఊరికేం పచ్చని తోటలతో పొలాలతో ఎంత అందంగా ఉంటుంది. అన్నీ నీకు ముందుగానే అమెరి ఉన్నాయి కాబట్టి ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్తావులే అంది. రజితకేం తెలుసు, సిటీని కాదని ఈ ఊరికి, ఇంద్రభవనం లాంటి శ్రీనిలయాన్ని కాదని అరుంధతి అత్తయ్య వాళ్ల మండువాలోగిలికి వస్తున్నానని మనసులోనే నవ్వుకున్నాను. పెళ్ళయ్యాక రజిత వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మన్నాడు అమ్మ ఎవరో బంధువుల ఇంటికి వాళ్ళ అమ్మాయి నన్ను తీసుకురమ్మని అడుగుతుందని చెప్పి వెంటబెట్టుకు వెళ్ళింది. హైదరాబాద్ నుండి అమ్మగారింటికి వచ్చిన ఆ అమ్మాయి కబుర్లతో నన్ను కదలనీయలేదు. ఇంట్లో పనుందని అమ్మ కాసేపటికే వెళ్ళిపోయింది. ముందు రోజు పెళ్లితో రజిత వాళ్ళందరూ ఉండటంతో నాకు నిద్ర సరిపోక అప్పుడు నిద్రొస్తున్నట్లుగా ఉండటంతో అమ్మ వెళ్ళిన 4 నిమిషాలకి నేను వెళ్ళొస్తానని వాళ్ళకి చెప్పి వచ్చేశాను. అమ్మ లోపలేదో పనిలో ఉంటే నేను వెనక వరండాలో ఉన్న మంచం మీద పడుకుని ముసుగు పెట్టేశాను. నాకింకా నిద్ర పట్టలేదు. నాన్న వచ్చినట్లున్నాడు. నేనెక్కడా అని అమ్మని గట్టిగా అరుస్తున్నట్లుగా అడిగాడు. నేను వచ్చినట్లుగా తెలియని అమ్మ నేనింకా రాలేదని చెప్పింది. ఇక్కడికి వచ్చినప్పుడు నేనెక్కడికి వెళ్తున్నది ఏమీ తెలుసుకోనక్కర్లేదా అని నాన్న గట్టిగా అరుస్తుంటే, సుందరి ఇంటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళదని అమ్మ చెప్పింది. అదే నీ తెలివి తక్కువతనం అంటూ పెద్దగా కసిరాడు. ఇంతకీ విషయం ఏమిటంటే, నీతో నా పెళ్లి నిశ్చయమైనట్లేనని నాన్న ఎవరికో చెప్తే వాళ్ళు అమ్మాయి ఇష్టమేమిటో కనుక్కున్నారా అని ఓ మాట అన్నారట. దాంతో నాన్నకు అనుమానం కలిగి ఆరా తీసేసరికి రాజు ఇంటికి నా రాకపోకల సంగతి తెలిసింది. ఈ విషయం నాన్న అమ్మకి చెప్తే అమ్మ అమాయకంగా, అయితే మనమ్మ ఇష్టమేమిటో కనుక్కోనా అని అడిగేసరికి నాన్న కోపంతో చిందులు తొక్కాడు. విష్ణు కంటే పై అంతస్తు వాడైతే ఆలోచిస్తాను గాని రాజులాంటి బికారికి అమ్మాయినిస్తానా అంటూ అప్పటి వరకు అమ్మకు తెలియని భయంకరమైన నిజాలను వెళ్లగక్కేశాడు. కొండచెరి విరిగిపడి బండరాలు దడదడా మీద వచ్చి పడుతున్నట్లుగా ఆ కఠోర సత్యాలకి నేను నిశ్చేష్టురాలనై బిగుసుకుపోయాను. ఇంత దారుణమా? నాన్న ఎలా చేయగలిగాడు? బావా, భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసుకోగల మహిమాన్వితుడైన స్వామీజీగా మావయ్య గౌరవాభిమానాలు అందుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఆ జోగీంద్ర స్వామి పూర్వాశ్రమంలో మా అమ్మమ్మగారి ఊర్లో ఒక రైతు దగ్గర పనిచేసిన పాలేరు. అసలు పేరు జులపాల జగ్గడు. నిజం. ఏదో దొంగతనం చేసి ఊరి జనంతో తన్నులు తిని పారిపోయాడట. ఆ తర్వాతెప్పుడో నాన్నకి రామేశ్వరంలో సాధువుల గుంపు మధ్య కనిపించాడట గాని నాన్న గుర్తుపట్టలేదు. వేషం భాష పూర్తిగా మారిపోయాయి. అతనే తనెవరో చెప్పినా నాన్నకి నమ్మటం కష్టమైంది. దాంతో నాన్నకి ఒక లాభసాటి వ్యాపార ఆలోచన కలిగింది. దాని ఫలితంగానే ఆ జగ్గడు నాన్న సహకారంతో జోగీంద్ర స్వామీజీ అవతారం ఎత్తాడు. ఊరి వాళ్ళందరి విషయాలు నాన్నే అతనికి చేరవేస్తుంటాడు. కాబట్టి భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్పగల స్వామీజీగా పేరు ఆయాచితంగా వచ్చేసింది. నాన్న తెర వెనక ఉండి తనకేమీ నమ్మకం లేదన్నట్లుగా మాట్లాడుతూనే బాగా ప్రాచుర్యం కలిగించాడు. ఇంకేముంది, జనం పోటీలు పడి ఊరవతల ఆశ్రమం కట్టించారు. సంవత్సరం పొడుగున స్వామీజీ అవతారంలో ఉండలేక కర్ణాటకలో ఏర్పాటు చేసుకునే ఇంటిలో ఉంటూ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తుంటాడన్నమాట. హరిద్వారంలోనూ మరెక్కడో దేవాలయాలో ఆశ్రమాలో కడుతున్నామంటూ విరాళాలు బాగానే తీసుకునేవాడు. అందులో అధిక భాగం వాటా నాన్నకి. ఊరి జనం ద్వారా స్వామీజీ మహిమలు మావయ్య తెలుసుకుని ఏర్పాటు చేసి తన ప్రమేయం ఏమీ లేదన్నట్లుగా జాగ్రత్త పడ్డాడు. నాన్న చెప్పిన సమయంలో వచ్చి మావయ్య సమస్యలు తెలుసుకుని వచ్చినట్లుగా నమ్మించి నాన్న ద్వారా తెలుసుకున్న విషయాలను చెప్పి తోచిన సలహాలివ్వటం ఇది ఆయన చేసే పని. తన సలహాల వల్ల లాభం చేకూరితే తన మహిమే, లేకపోతే కర్మఫలం అనుభవించక తప్పదనటం ఇది పద్ధతి. మావయ్య తన వ్యాపార విషయాలన్నీ నాన్నతో సంప్రదించే అలవాటు ఉండడం వలన వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశమైంది. ఇదంతా అమ్మానాన్నల సంభాషణ ద్వారా తెలుసుకున్నదే. ఇంకో విషయం కూడా చెప్తాను. నువ్వు తనకి కాబోయే అల్లుడివనే స్వార్థంతో నాన్న ఏం చేశాడో తెలుసా బావా? నీ జాతకాన్ని బట్టి నీ పేరు మీద ఉంటే కుటుంబానికి శుభమని, ఆస్తులు విస్తరిల్లుతాయని స్వామీజీ ద్వారా నాన్న మావయ్యకి చెప్పించి శ్రీనిలయమే కాకుండా ఇంకా కొన్ని విలువైన స్థలాల్ని నీ పేర పెట్టించాడట. తను చేసింది చాలా గొప్ప పని అన్నట్లుగా నాన్న అమ్మతో మనమ్మాయి భవిష్యత్తు కోసం నేను ఎప్పటినుండో ఇటుక పేరుస్తున్నట్లుగా ఇంత చేసుకువస్తుంటే ఇప్పుడు నువ్వేమో ఎవరో అనామకుడికి కట్టబెడదామంటున్నావా అంటున్నాడు. అమ్మాయి ఇష్టం కనుక్కోనా అన్నానంతేగాని రాజుకిచ్చి చేద్దామని నేనేం అనలేదుగా. అయినా ఇప్పుడు రాజుని అనామకుడు అనుకోవడానికి లేదు. ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో. ఊరు వాళ్ళందరినీ ఒకతాటిపైకి తెచ్చాడని, ఊరు కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నాడని అందరూ ఒకటే మెచ్చుకుంటున్నారు అంది అమ్మ.
మెచ్చుకోళ్ల వల్ల ఒళ్ళోకి ఒరిగిపడే లాభమేమీ ఉండదు గాని అని నాన్న ఏదో అంటుండగాని ఎవరో పిలవటం వినిపించి ఏవో కాగితాల కోసం ఇంటికి వచ్చినట్లున్నాడు. అమ్మని అవి తెచ్చి ఇమ్మని అడగటం, అవి తీసుకుని వెళ్ళిపోవడం జరిగిందని నాకు తెలిసింది. ఇక అలా పడుకుని ఉండలేక అప్పుడే ఇంటికి వచ్చినట్లుగా పని చూసుకుంటున్న అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ నా వైపు పట్టి పట్టి చూస్తున్నట్లుగా ఉండిపోయింది. ఏదో చెప్పాలని అనుకుంటున్నట్లు మళ్ళీ చెప్పలేనట్లుగా నిట్టూరుస్తూ అలా అవస్థపడింది. నాకు తెలియనట్లుగా ఊరుకోవడమే అప్పటికి మంచిదని నేను అనుకున్నాను. ఏదైనా ముందు అత్తమ్మతో చెప్పాలి. స్వామీజీ మీదున్న నమ్మకంతో కుటుంబానికి కలిసి వస్తుందని అనుకున్నప్పుడు ఎవరి పేర ఉంటేనేమనుకుని మావయ్య శ్రీనిలయాన్ని ఇంకేవో కొన్ని ఆస్తుల్ని నీ పేర పెట్టి ఉంటాడు. దాని వెనుక నాన్న దూరాలోచన ఉన్నాయని ఊహించగలరా అసలు? కొన్ని విషయాలు ఎలాగో తెలుసుకుని చెప్పి మహిమగా నమ్మించి ఎంతటి వాళ్ళనైనా వంచడం ఇంత సులువా? ఎంత చదువుకున్న వాళ్ళైనా అనుభవజ్ఞులైనా సరే కొందరు కొన్ని నమ్మకాల వల్ల కొందరికి ఇలా దాసులైపోతారు కాబోలు. మనసులో మాటిమాటికి ఇలా ఆశ్చర్యపోతూనే ఉన్నాను. ఆ మన్నాడే నేను హైదరాబాద్ వచ్చేశాను. అత్తమ్మకి ఆరోగ్యం బాగాలేదు, నీరసంగా కనిపిస్తుంది. ఏవో మందులు వాడుతున్నానంది. ఆ సమయంలో ఈ విషయాలన్నీ అత్తమ్మకు చెప్పడం మంచిది కాదనిపించింది. ఇలాంటి నిజాల్ని అత్తమ్మ జీర్ణించుకోగలదా? నాన్న మొహం చూడ్డానికి ఇష్టపడుతుందా? నిదానంగా సమయం సందర్భం చూసి చెప్దామనుకున్నాను. రాజు విషయం కూడా అంతే. చెప్దామనుకోవటం, అత్తమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అనే సందిగ్ధంలో అప్పటికి వెనకడుగు వేయటం, అలా ఆలస్యం చేశాను. ఇంతలో అత్తమ్మ మావయ్య ఏదో మూలికా వైద్యం కోసం కేరళ ప్రయాణం పెట్టుకున్నారు. ఆ రోజు నాన్న కూడా ఊరు నుంచి వచ్చాడు. అత్తమ్మ నాకు జాగ్రత్తలు చెప్తూ తాళాలు నా చేతికిచ్చి అటు వెళ్ళగానే నాన్న ఆ తాళాల వైపు చూస్తూ ఎవరికో గాని ఇలాంటి మహారాణి యోగం దొరకదు, కాలదన్నుకోకు అన్నాడు నన్ను హెచ్చరిస్తున్నట్లుగా. నాకు అర్థమైంది. నాన్నతో ఎందుకులే అని నేను మౌనంగా ఉంటే సరిపోయేదేమో. అలా కాకుండా కవ్వించినట్లుగా అదే నా ఖచ్చిత నిర్ణయం అన్నట్లుగా ఇష్టమైన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడమే నాకు మహారాణి యోగం అని సమాధానం చెప్పాను. అప్పుడే నాన్న నీకెలా బుద్ధి చెప్తానో చూస్తావుగా అని మనసులో శబ్దం చేసుకున్నాడేమో. అత్తమ్మ వాళ్ళు వచ్చే ముందు రోజు సుందరి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. తను చెప్పిన వార్త వింటూనే కుప్పకూలిపోయాను. పక్క ఊర్లో రాజు అక్కడికి ఎందుకెళ్ళాడో తెలియదు. యాక్సిడెంట్ అయ్యిందని ఎవరో చూసిన వాళ్ళు ట్రాక్టర్లో తీసుకొచ్చారు. రాజు మన్నానికి ఊరంతా ఒక్కటిగా రోదిస్తున్నారని సుందరి చెప్పింది. పెళ్లిని వచ్చే జన్మకు వాయిదా వేస్తావా అని నేను సరదాగా అన్న మాటల్ని రాజు నిజంగానే నిజం చేసి వెళ్ళిపోయాడా? ఆ నమ్మలేని నిజాన్ని తట్టుకోలేకపోయాను. గదిలో ఒంటరిగా రోదిస్తూ ఉండిపోయాను. అత్తమ్మ వాళ్ళు వచ్చేశారు. నన్ను చూసి దిగులు పెట్టుకున్నావా, ఇలా అయిపోయావేంటి అంటూ అత్తమ్మ డాక్టర్ని పిలిపించి అడావిడి చేసింది. మామూలు నీరసమే తప్ప ఇంకేం లేదని డాక్టర్లు చెప్పే వరకు స్థిమితపడలేదు. ఇంకెప్పుడు నన్ను ఇంట్లో వదిలి వెళ్ళనని, వెళ్లాల్సి వస్తే నన్ను వెంట పెట్టుకుని వెళ్తానంటూ అత్తమ్మ చెప్తుంటే నేను నిశ్శబ్దంగా లోలోన కుమిలిపోయాను. తర్వాత సుందరి తమ్ముడు హరి ఫోన్ చేసి ఇంకో భయంకరమైన నిజం చెప్పాడు. రాజుది యాక్సిడెంట్ మరణం కాదు, చంపబడ్డాడు. రాజుని కిరాతకంగా హత్య చేయించింది ఎవరో కాదు బావా, మా నాన్నే. ఆ రోజు ఊళ్ళో అందరూ నూకాలమ్మ జాతరలో అడావిడిగా ఉన్నారు. గుంపులో ఉన్న రాజుకు ఎవరో వచ్చి ఏదో చెప్పడం, రాజు అడావిడిగా ఎక్కడికో వెళ్ళడం హరి చూశాడు గాని అప్పుడు దాని గురించి ఆలోచించలేదు. హరికి వాళ్ళమ్మ మామిడాకులు తెమ్మన్న విషయం గుర్తొచ్చి మున్సబ్ గారి తోటకు వెళ్ళాడట. అక్కడ చెట్టెక్కి కూర్చున్న హరి దూరంగా మరిడమ్మ బావి దగ్గర కనిపించిన దృశ్యాన్ని చూస్తూనే భయంతో బిగుసుకుపోయాడు. ఎవరో పొరుగురు మనుషులు 6-7 మూకుమ్ముడిగా కర్రలతో దాడి చేసి ప్రాణాలు తీసి రాజు నిర్జీవ శరీరాన్ని జీపులో వేసి తీసుకెళ్లిపోయారట. వణికిపోతూ చెట్టు మీదే చాలాసేపు ఉండిపోయిన హరి ఇంటికి ఎలాగో వచ్చాడు గాని ఎవరికి ఆ విషయం చెప్పలేదు. రాజు యాక్సిడెంట్లో మరణించాడని ఊరందరూ రోదిస్తున్న సమయంలోనే నాన్న దగ్గర నిలబడి రాజును చంపిన వాళ్ళు నాన్నతో మంత్రాలు ఆడ్డం హరి గమనించాడు. వాళ్ళని గుర్తుపట్టాడు. కానీ భయంతో నోరు పెగలక ఎవరికి, ఆఖరికి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేకపోయానని నాతో బెక్కుతూ చెప్పాడు. నాన్న ఎందుకంత దారుణానికి ఒడిగట్టాడో నాకు అర్థమైంది. రాజు బ్రతికి ఉంటే నేనెప్పటికీ మరొకరితో పెళ్లికి అంగీకరించననే ఉద్దేశంతోనే అలా చేశాడు. అత్తమ్మకి విషయం ఎలా చెప్పాలి అని నేను సతమతమవుతుండగానే నీ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. నువ్వు సుజన అనే అమ్మాయిని ఇష్టపడుతున్నానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని రాశావు. షాక్ తగిలినట్లుగా అత్తమ్మ తలకిందులైపోయింది. ఆ సమయంలో రాజు సంగతి, నాన్న విషయాలు చెప్పలేని అశక్తతతో అత్తమ్మ ఒళ్ళో తలపెట్టుకుని మనసారా ఏడ్చేశాను. అత్తమ్మ నా దుఃఖాన్ని మరొక విధంగా అర్థం చేసుకుంది. నువ్వు తమాషాగా రాసి ఉంటావని, నన్ను తప్ప వేరొకరిని కోడలుగా అంగీకరించనని నన్ను ఊరడిస్తుంటే నా దుఃఖం ఇంకా ఎక్కువైపోయింది. గదిలోకి వచ్చి ఒంటరిగా కూర్చుంటే అద్దంలో ప్రతిబింబం కనిపించగానే రాజు మాటలు గుర్తుకొచ్చాయి. అన్నం తినగానే ఆకలి,
నీళ్లు తాగగానే దాహం తీరతాయి గాని నా కనుల ఆకలి దప్పులు మాత్రం నేను చూడగానే తీరకుండా ఇంకా ఇంకా పెరుగుతుండటానికి కారణమేమిటబ్బా అంటూ నవ్వాడొకసారి. మావయ్య నాకెప్పుడో తెచ్చిచ్చిన రేడియో కమ్ టేప్ రికార్డుని నేనెప్పుడు ఇంట్లో కూడా నా వెంట తిప్పుకుంటానని ఒకసారి రాజుతో అంటే ఇక ముందు అదేం కుదరదన్నాడు. అదేమని అడిగితే ఎప్పుడూ నా వెంట తనే ఉండి పాటలు పాడి వినిపిస్తుంటాననే ఉద్దేశంతో. సమీర్ రాజు అనే రేడియో స్టేషన్ సదా శ్రీమతి శ్రీలక్ష్మి కోరిన పాటల్ని వినిపిస్తుంటుంది మరి సరదాగా అన్నాడు. సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం దేనిలో నువ్వెక్కువ పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నావు అని నేను అడిగినప్పుడు శ్రీలక్ష్మిని ఆరాధించే గొప్ప ప్రేమికుడుగా ప్రేమశాస్త్రంలో రీసెర్చ్ చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను సీరియస్గా చెప్పి నన్ను నవ్వించాడు. ఇలా అనుక్షణం రాజు జ్ఞాపకాలు వెలువెత్తుతుంటే నేను నిలకడగా ఎలా నిలబడగలను బావా? నా వల్ల కాదు. నిజం. రాజు మన్నానికి నేను నా ప్రేమే కారణమనే అపరాధ భారాన్ని మోస్తూ ఎలా బ్రతకగలను? అసలు బ్రతికే హక్కునే పోగొట్టుకున్నాననిపించింది. కారణం నాన్నే. ముమ్మాటికి నాన్న మాత్రమే కారణం. మనం ఈ భూమి మీదకు రావటంలో మన ప్రమేయం ఉండదు, నిష్క్రమించటంలోనూ ఉండకూడదు. ఆత్మహత్య పాపమనే పెద్దల మాటను విశ్వసించే నేను ఇలాంటి నిర్ణయం నాన్న చేసిన దారుణం వల్లనే తీసుకోవాల్సి వచ్చింది. రాజు యాక్సిడెంట్లో చనిపోయినా సహజ మరణమైనా అయి ఉంటే ఆ దుఃఖాన్ని తట్టుకుని రాజు కోరిక తీర్చడం కోసం మలయ సమీరం నిర్మాణానికి నా జీవితాన్ని వెచ్చించేదాన్నేమో. ఉద్యోగం, వ్యాపారం ఏదీ వద్దనుకుని సొంత ఊరి మీద మమకారంతో వచ్చి నలుగురు కోసం ఏదో చేయాలని, ఊరిని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి పరచాలని కలలు కని తప్పించిన రాజును బలి తీసుకుని నేను నిశ్చింతగా ఎలా జీవించగలను బావా? రాజు యాక్సిడెంట్లో చనిపోయాడని ఊరి వాళ్ళందరినీ నాన్న నమ్మించగలిగి ఉండొచ్చు. చట్టం నుండి శిక్ష పడకుండా మాయోపాయంతో తప్పించుకుని ఉండొచ్చు. భగవంతుడు నాన్నకి ఏ విధంగా ఏ శిక్ష విధిస్తాడో తెలియదు గాని నేను మాత్రం నాన్నకి శిక్ష పడాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అవును బావా, ఏ కన్న కూతుర్ని మహారాణిగా నిలబెట్టాలని ఆస్తుల్ని కూడబెట్టడానికి వంచనకు పాల్పడ్డాడో ఆ కూతురు ఆస్తులు నాన్నకి దక్కకూడదు. కన్న కూతుర్ని పోగొట్టుకున్న క్షోభ నాన్న అనుభవించాలి. ఇది నా మాటగా నాన్నకి చెప్పు బావా. ఈ విషయంగా అమ్మ, అత్తమ్మ, మావయ్య అందరికీ వేదన కలిగిస్తున్నందుకు నిస్సహాయంగా రోధిస్తూ మన్నించమని వేడుకుంటున్నాను. ఎవరిని చూసినా, మాట్లాడుతున్నా, ఆఖరికి ఇంట్లోని ఏ వస్తువును చూసినా కూడా రేపటి నుండి నాకేం సంబంధం ఉండదనే భావనతో మనసు బరువెక్కుతుంది. ఇన్నేళ్లుగా ఆటపాటలతో గడిపిన ఇంటిని, మీ అందరితో కలిసి ఎన్నెన్నో ఆనందాల్ని పంచుకున్న జీవితాన్ని వదిలి సెలవు తీసుకోవాలంటే చాలా దిగులుగా ఉంది బావా. అయినా తప్పదు. సాయంకాలం నీరజతో కాసేపు బయట కూర్చున్నప్పుడు ఈ మాటే అన్నాను. రేపు సూర్యోదయం ఉండదు. ప్రపంచమంతా చీకటైపోతుంది. ఏ అలికిడి ఉండదు. ఆఖరకు పక్షి కూతైనా వినబడిని నిశ్శబ్దం ఆవరించుకుంటుంది చూడు అని. రేపే యుగాంతం వస్తుందని జోస్యం చెప్తున్నావా అంటూ నీరజ నవ్వితే అవును అంటూ నేను పందెం కట్టి ఓడిపోతే నా ముత్యాల హారం ఇస్తానని అన్నాను. ఎప్పుడు వస్తుందో తెలియదు గాని రేపు మాత్రం ఖచ్చితంగా రాదని పందెం అంది. తమాషాకని నీరజ అనుకుంది కానీ నా విషయంలో నిజమేగా. నా ప్రపంచం ఏ శబ్దము వినిపించని చీకటిగా. నీరజ కూడా పందెంలో గెలిచినట్లే. మరి తనకి అంతా యథావిధిగానే ఉంటుంది కదా. ఏ పందెంలోనైనా ఎవరో ఒకరే గెలుస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరం గెలిచినట్లే. నీరజకు ఇవ్వాలనుకున్న ముత్యాల హారాన్ని ముక్మల్ పర్సులో పెట్టి నా బుక్ షెల్ఫ్లో ఉన్న ఫేమ్ బుట్టలో పెట్టాను. నా ప్రయాణానికి ఏర్పాట్లు హడావిడిగా మొదలుపెట్టాను.